2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు. అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ మాసంలో ఎస్పెషల్లీ ఈ గ్రహాల మార్పిడి వల్ల నక్షత్రాల వారికి కనుక మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, వీటి గురించి మనకి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఎస్పెషల్లీ అశ్విని నక్షత్రం వారికి కనుక మనం చూసుకున్నట్లయితే 1, 2, 3, 4 పాదాల వారికి ఈ గ్రహాల మార్పిడి వల్ల ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? వారు ఏ చేంజెస్ చూడబోతున్నారు? దానికి తగ్గట్టుగా ఎవరైనా కూడా పరిహారం చేసుకోవాలి అండ్ జాగ్రత్త పడాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మ. అశ్విని నక్షత్రం అనేటువంటిది మొట్టమొదటి నక్షత్రము. ప్రధానంగా గురుగ్రహ మార్పు, శనిగ్రహ మార్పు, గ్రహాల యొక్క మార్పు అంతా కూడా అన్ని రాశుల మీద, నక్షత్రాల మీద ప్రభావితం అవుతోంది. ఈ క్రమంలో మనం చూస్తే కనుక అశ్విని నక్షత్రం వాళ్ళకి గురుగ్రహ సంచారం 4th హౌస్లో కర్కాటకంలో ఎగ్జాల్టేషన్లోకి వెళ్ళడం వల్ల విదేశాలు వెళ్ళేటువంటి యోగాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఉన్నత విద్యకి సంబంధించినవన్నీ కూడా చాలా బాగుంటాయి. కుటుంబ పరంగా ఒత్తిళ్ళు అనేటువంటివి కాస్త పెరిగే అవకాశం కనబడుతోంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూసే అవకాశములు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు అదుపు చేసుకోవాలి, వృధా ఖర్చులు అనేటువంటివి చేయకుండా చూసుకోవాలి అని చెప్పచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే శని అనేటువంటి గ్రహము అక్టోబర్ 10వ తారీఖున 11th హౌస్లోకి రావడం చేత ఈ యొక్క శని అనేటువంటి ఆయన రాజయోగాన్ని ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చండి. కానీ శని రాహుల కంజంక్షన్ ఎప్పుడూ కూడా కుటుంబంలో పెద్దవాళ్ళు కానీ, పనిచేసే చోట పెద్దవాళ్ళ దగ్గర నుంచి కాస్త ఒక ప్రెషర్ని కానీ, ఒక ప్రమాదాన్ని కానీ సూచన చేస్తూ ఉంటుంది. విషయోగము కాబట్టి విడివిడిగా చూసినప్పుడు రాజయోగం, కానీ ఆ కలిపి ఎప్పుడైతే మనం చూస్తామో ఖచ్చితంగా ఒక ప్రాబ్లం అనేటువంటిది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ప్రమోషన్ అనేటువంటిది వస్తుందండి. సో దాంట్లో విపరీతంగా పని ఒత్తిడి, ఉదయం నుంచి రాత్రి దాకా 24 గంటలు మీరు పని చేయాలి అనేటువంటిది, ఒక వర్క్ లోడ్ విపరీతంగా పెరిగిపోతుంది. సో వినడానికి ఎలా ఉంది అంటే ప్రమోషన్ అయితే వచ్చింది, కానీ పని ఒత్తిడి మాత్రం విపరీతంగా పెరిగింది. సో ఇలా ఉంటుందన్నమాట. సో శని రాహుల యొక్క కలయిక అనేది ఈ విధంగా ఇవ్వడం వల్ల అనుకున్నవన్నీ, కావాల్సినవన్నీ కొనుక్కోవడం, ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. అండ్ వారి యొక్క స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది కూడా కనబడుతుంది. నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కూడా బాగుంటుంది. ఇండిపెండెంట్గా ఎదిగేటువంటి కెపాసిటీ బాగుంటుంది. ఆర్ మంచి ఇంకా వాహనాలు కొనుక్కునేటువంటి యోగం కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు. రాహు ఎప్పుడైతే యోగిస్తున్నారో ఆల్రెడీ గురుడు రాజయోగాన్ని ఇస్తూ విదేశాలు వెళ్ళేటువంటి యోగాన్ని ఇస్తున్నారు. ఇక్కడ రాహు కూడా విదేశీ యోగం అనేటువంటిది కనబడుతుంది. పంచమంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది మేజర్లీ ఈ యొక్క ప్రేమ వ్యవహారాల్లో అపజయాన్ని కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ తీసుకుని వస్తుంది. ఎప్పటి నుంచి అంటే స్పెసిఫిక్గా చెప్పాలి అంటే అక్టోబర్ 17th దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే రవి నీచస్థితిలో ఉన్నారమ్మ, 7th హౌస్లో నీచస్థితి. సో దీనివల్ల ఏంటి అంటే దీనివల్ల ఏంటి, సంతాన విషయంలో, ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. సంతానం విషయంలో ఎలా ఉంటాయి ఇబ్బందులు అంటే, వీళ్ళ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడం, సో వాళ్ళ కోసం డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడం, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అండ్ నెంబర్ 2 ఏంటంటే, ఈ అశ్విని నక్షత్రం వాళ్ళ యొక్క స్పౌస్కి అంటే భార్య లేదా భర్తకి హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. బిజినెస్ అయితే మంచి గ్రోత్ ఉంటుందండి. ఎందుకు, 7th హౌస్లో బుధగ్రహ సంచారం నడుస్తుంది. దీనివల్ల మంచి గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, ఈ కామర్స్ కానీ, అకౌంట్స్ కానీ, ఇలాగ ఫుడ్ బిజినెసెస్ కానీ, వీటికి సంబంధించిన వాళ్ళైతే చాలా బాగుంటారు. ఎక్స్ట్రాడినరీ. అప్పులు తీర్చేటువంటి యోగం, బంధువుల యొక్క సహాయం పొందుతారు. వాళ్ళ శత్రుత్వం ఉంటుంది, సహాయము 2 పొందుతారు ప్యారలల్లీ. సో దీనివల్ల కొంచెం ఎదిగే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కానీ, భూ వ్యాపారులు, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, ఇంకా చెప్పాలి అంటే ఐఏఎస్, ఐపీఎస్, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. ఎందుకంటే కుజుడు, రవి ఇద్దరు యోగించట్లేదు. మళ్ళీ ఎప్పుడు యోగిస్తారంటే 2026 ఫిబ్రవరి దగ్గర నుంచి బాగుంటుంది. సో ఈలోపు మనం డిసెంబర్ దాకా మాట్లాడుకుంటున్నాం కాబట్టి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్లో ఉండి ప్రమోషన్ కోసం చూసేవాళ్ళు, రాజకీయ నాయకులు పదవీ యోగం కోసం చూసేవాళ్ళు కాస్త జాగ్రత్తగానే ఉండాలమ్మా. రవి బాగాలేదు. రవి ఎప్పుడైతే బాగాలేదో కార్యసిద్ధి యోగం అనేటువంటిది కలగదు. అంటే అనుకున్న పని అనుకున్న రోజునకి అవ్వకపోవడం కానీ, లేకపోతే సకాలంలో టైం టు టైం ఫుడ్ తీసుకోలేకపోవడం, దానివల్ల వచ్చే అనారోగ్య సమస్యలకి చాలా ఇబ్బంది పడడం లాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ రవి అనేటువంటి ఆయన నీచస్థితిలోకి వెళ్ళినప్పుడు తండ్రి రీత్యా వచ్చేటువంటి కష్టము అన్నమాట, ఆర్ తండ్రికి కష్టము, ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫాదర్కి ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి కూడా రావచ్చు.
ఫాదరే కానక్కర్లేదు, బ్రదర్ కూడా కావచ్చు, పెద్దవాళ్ళు. సో ఈ విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి, మరవి నీచ స్థితి కాబట్టి. సో రాజకీయాల్లో అక్టోబర్ 17 తర్వాత నుంచి చాలా మార్పులు కనబడుతున్నాయి కాబట్టి ఎస్పెషల్లీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. సెకండ్ లార్డ్ 6th నీచ స్థితిలో ఉన్నారు కాబట్టి మీ మాట వల్ల శత్రువులు, గొడవలు, తగాదాలు పెరుగుతాయి. చాలా కేర్ఫుల్గా ఉండండి. అయితే మేజర్లీ అమ్మ, ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి అక్టోబర్ 26వ తారీఖు దగ్గర నుంచి కుజుడు వృశ్చిక రాశిలోకి వెళ్ళబోతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ యొక్క భూ వ్యాపారాలు ఇందాక మనం చెప్పుకున్నాం, రియల్ ఎస్టేట్ అండి, వీళ్ళైతే కొంచెం ఆశాజనకంగా రిజల్ట్స్ చూడాలి అనుకుంటే అక్టోబర్ 26 దాకా ఆగాలి. 26 దగ్గర నుంచి ఒక 45 డేస్ కొంచెం ఆశాజనకంగా ఉంటాయి అని చెప్పచ్చు. ఆ నెక్స్ట్ మళ్ళీ 2026 దాకా, అంటే 2026 సంవత్సరం దాకా మళ్ళీ అంత గొప్ప ఫలితాలు అయితే పెద్దగా కనబడట్లేదు. సో రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూ ఎదగాలని కోరుకునేటువంటి వాళ్ళకైతే సుబ్రహ్మణ్య ఆరాధన కానీ, కందులు దానంగా ఇవ్వడం కానీ చేయండి, చాలా బాగుంటుంది. శుక్రబలం పెరగాలి, విమెన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, గైనిక్ ఇష్యూస్ రాకూడదు అనుకుంటే బొబ్బర్లు కేజింపావు శుక్రవారం నాడు దానంగా ఇవ్వండి. రాజకీయాల్లో ఎదగాలి, పవర్ ఉండాలి, పేరుండాలి, పనులన్నీ పూర్తవ్వాలి, హెల్త్ ఇష్యూస్ తగ్గాలి, కలత్ర దోషం ఉండకూడదు, సంతానానికి ఆరోగ్య సమస్యలు రాకూడదు అంటే ఆదివారం నాడు గోధుమలు కేజింపావు దానంగా ఇవ్వండి, చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా అశ్విని నక్షత్రం వాళ్ళ యొక్క చార్ట్ మనం చూస్తే రానున్నటువంటి రోజుల్లో డిసెంబర్ దాకా కొంచెం మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కనబడుతున్నాయి. ఆశాజనకంగా మిశ్రమంగా కనబడుతోంది. డిసెంబర్ దాటిన తర్వాత రాజయోగం చాలా బాగుందండి. రవి ఎప్పుడైతే కలిసి వస్తారో, మళ్ళీ బుధుడు ఎప్పుడైతే మారుతారో 100% 2026లో విపరీతంగా చూస్తారు అన్నీ కూడా. కానీ ఈ పొజిషన్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త, ప్రమాదాలు కాకుండా చూసుకోండి. సో అశ్విని నక్షత్రం వాళ్ళు ఓవరాల్గా గణపతి యొక్క సాధన చేస్తే, ఎందుకంటే వీళ్ళకి అశ్విని దేవతలు అధిపతులు అండి, అధిపతి కేతువు కాబట్టి జనరలీ వెరీ మోటివేషనల్ స్పీకర్స్గా, హీలర్స్గా, డాక్టర్స్గా, ఇన్స్పిరేషన్ పర్సన్స్గా, 10 మందిని కాపాడేటువంటి వాళ్ళగా, 10 మందిని బ్రతికించేటువంటి వాళ్ళగా వీళ్ళకి చాలా మంచి పేరు ఉంటుంది. కానీ వీళ్ళ లైఫ్లో చాలా కష్టాలు ఉంటాయి. అది పోవాలి అంటే మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వాలి, అంటే గణపతి యొక్క సాధన ఎక్కువగా చేయాలన్నమాట. సో మీరు పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఏదైనా ఒక గణపతి మంత్రాన్ని తీసుకుని అక్షర లక్షలు ఆ మంత్ర జపం చేయండి. ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని కూడా 1,00,000 సార్లు కానీ 16 లక్షలు కానీ జపం చేయండి. అది జీవితాన్ని మార్చేసేటువంటిది. నాట్ ఓన్లీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మాత్రం కాదమ్మా, లైఫ్ లాంగ్ చేంజ్ అవ్వాలి. లైఫ్ మొత్తం అంతా చేంజ్ అవ్వాలంటే గణపతి సాధన అశ్విని నక్షత్రం వాళ్ళని కంప్లీట్లీ మార్చేస్తుంది. సో ఇది చేయొచ్చు. పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత ఏదైనా దోషాలు ఉంటే వాటికి సంబంధించినవి చేయొచ్చు. మేజర్లీ అశ్విని దేవతల యొక్క ఫోటో ఒకటి తీసుకుని ఇంట్లో పెట్టుకుని ప్రతి మంగళవారము కూడా అశ్విని దేవతలకు ఆరాధన ఎక్కువగా చేయండి. ఏమున్నా మీ అంతటి మీరే దాన్ని హీల్ చేసుకునేటువంటి కెపాసిటీ మీకు చాలా బాగా పెరుగుతుంది. మీరు అన్నట్టుగానే ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా ఈ గ్రహాల మార్పిడి వల్ల వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగా మాకు పరిష్కారం కావాలి అని ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించినటువంటిదండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీ యొక్క కర్మ రూపంలో అనేక రకాలుగా గ్రహస్థితి రూపంలో కనబడుతూ ఉంటాయి. సో చాలామంది సరైనటువంటి గైడెన్స్ లేక ఏ దారిలోకి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏ డెసిషన్ తీసుకోవాలి, ఇప్పుడు ఏం చేస్తే మంచిది, టైం ఎలా ఉంది, ప్రతిదీ చాలా సందేహాలు ఉంటాయి. అలా ఎవ్వరికి ఏది కావాలన్నా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. అపాయింట్మెంట్ తీసుకోండి. వివరాలు కావాలనుకుంటే కింద నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.